నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చిన్న పిల్లలకు అంటే దాదాపు ఒక 10-12 సంవత్సరాల వయస్సు లోబడిన పిల్లలకి అంటే వాళ్ళ గత జన్మ కర్మలు కానీ, ప్రస్తుతం చేస్తున్న పనులకు సంబంధించిన కర్మలు కానీ ఏది కూడా వాళ్ళకు అంటవు, వాళ్ళని ఇబ్బంది పెట్టవు అని చెప్పి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవము, అసలు ఎందుకని? అంటే కర్మ అనేది ఇప్పుడు కొంతమంది పసిపిల్లల్ని చూస్తాం. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసాం. అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాయిస్ తల్లిదండ్రులు ఇచ్చారు, ఎవరు ఇచ్చారో నాకు తెలియ అయితే వచ్చిందో ఆ పిల్లల్ని చూస్తూ ఏ టెన్షను లేదు, ఏ ఒడిదుడుకులు లేవు, జాబ్ చేయాలని లేదు అని వాడు కాళ్ళ మీద కాలేసుకొని ఆ టీవీ చూస్తూ ఆ 2-3 ఏళ్ల పిల్లోడిని చూస్తే నిజంగా ఆ వయసు తిరిగి రాదు. కానీ చాలా ఆనందకరమైన వయస్సు ఆ 10-12 ఏళ్ల వరకు అందరూ కోరుకునేది కూడా కోరుకుంటా. అది ఆ వయసు ఏంటంటే నిర్మలంగా ఉంటుంది మనసు. అసలు ఎంత అందంగా కనిపిస్తారు. కలర్ ఉన్నారా లేదా కదా, పిల్లలు నవ్వితే అంత అందంగా, అంటే కల్మషం లేని మనసు అన్నమాట అది. కాబట్టి అందంగా కనిపిస్తారు, ఆకర్షణీయంగా కనిపిస్తారు. వాళ్ళకి ఏ దిగులు, ఏ చింత కానీ, వాళ్ళు వండాలి, వాళ్ళు ఏ పాలిటిక్స్ కానీ, లేకపోతే ఏ జాబ్ చేయాలనో కానీ, లేకపోతే పొద్దున్నే లేవాలనో కానీ, ఇలాంటిది ఆ వయసు వరకు ఉండదు. ఇంక ఇప్పుడైతే అసలు ఏ వయసులోనూ ఉండట్లేదు. ఎవరో ఎక్కడో చోట కనిపిస్తారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, పొద్దున్నే లేచి కష్టజీవిలాగా పనిచేసేవాళ్ళు. మా వయసుకు వచ్చేవరకు 5-6 సంవత్సరాల నుంచి పనులు చేయించారు. బాగా ఉన్నవాళ్ళైనా కూడా పనులన్నీ చేయించారు. అదే ఈరోజు మాకు ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలకి వాళ్ళ పనులను వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళు వాటర్ బాటిల్ కడుక్కోవటం, వాళ్ళు షూ పాలిష్ చేయించటం, వాళ్ళ బట్టలు వాళ్ళు నీట్గా తీసుకొని మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవటం. పిండడం అంటే రాదులే 5-6 సంవత్సరాల పిల్లలకి. పనులు నేర్పించాలి పిల్లలకి. కర్మ అనేది తగలదు అంటే వాళ్ళకి శత్రువులు ఉండరు. ఆ వయసు పిల్లలకి శత్రువులు ఉండరు. 12 సంవత్సరాల వయసులో పిల్లలకి శత్రువులు ఉండరు. కాబట్టి వాళ్ళకి ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉండవు. కానీ గత 20 ఏళ్ళుగా చూస్తుంటే 7-8 ఏళ్ల వయసు నుంచే పిల్లలకి ఈర్ష్య, ద్వేషం, వాడిని కొట్టాలి. కొంతమంది పిల్లల్ని చూస్తే వాడు నన్ను తిట్టాడు, నేను వాడిని కొట్టాలి, ఎంత ఆవేశపడిపోతున్నా అంటే అబ్బాయి నేను కళ్ళారో చూసా. అసలు అంటే కాలం మారుతుందే, మనుషుల్లో మార్పు వచ్చింది, ఎక్కడో లోపం అయితే జరుగుతుంది. అంత చిన్న 5-6 ఏళ్ల పిల్లవాడికి అంత కోపం ఏంటిది, నేను చంపేస్తానే లెవెల్కి. అంటే కొంత సీరియల్స్ ప్రభావం ఇప్పట్లో మనకి చాలా ఉంది. సీరియల్స్లో చిన్న పిల్లలతో యాక్ట్ చేయిస్తున్నారు, దానికి అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి అది ప్రభావం పడుతుందేమో ఇప్పుడు వాళ్ళకి. ఎందుకు ఆ కర్మ అనేది పని చేయదు అని అంటే తల్లిదండ్రులే చూసుకుంటారుగా, ఆర్థిక పరంగా వాళ్ళే చూసుకుంటారు, వీళ్ళేం సంపాదించారు కాబట్టి. ఆహార పరంగా తల్లి తను తినుకున్న పిల్లలకి పెడుతుంది. వాళ్ళకి ఆ దిగులు లేదు. ఎందుకు ఇంకా వాళ్ళ మీద కర్మ ఎందుకు పనిచేస్తుంది? ఒక్కటే అనారోగ్య సమస్యలు అనేది వాళ్ళకి ఇబ్బంది పెడతాయి. ఆ అనారోగ్య సమస్యలు బాలారిష్టాలు, పూర్వజన్మ కర్మ, అలాగే తల్లి గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం, వీటన్నిటిది కూడా నరదిష్టి అనేది చాలా ఉంది. అందులో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, చిన్నపిల్లలు పుట్టగానే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మా అబ్బాయి చూడండి బోర్లో పడ్డాడు, పాకాడు, గుమ్మం దాటాడు, ఇవన్నీ పెట్టడం వల్ల నరదృష్టి వల్ల నాశనం అవటం జరుగుతుంది మనకి. ఇప్పుడు అనారోగ్యం అనేది అక్కడే జరుగుతుంది పిల్లలందరికీ కూడా. పూర్వకాలంలో అసలు పిల్లల్ని 10-11 నెలల వరకు బయటికి రానిచ్చేవాళ్ళు కాదు, చూపించేవాళ్ళు కాదు ఎక్కువగా. ఎవరో దాయాదుల వరకు వచ్చి చూసి వెళ్ళేవారు. నామకరణం కూడా ఇప్పుడు చేస్తున్నారు కానీ లక్షల్లో ఖర్చు పెట్టి. ఒకప్పుడు ఏదో ఇంట్లో దాయాదుల్ని అమ్మాయి తరపు ఒక 7-8 మందిని పిలిచి ఇంట్లో చక్కగా ఏదో సైలెంట్గా అయిపోయేది. ఇప్పుడు నామకరణం అంటే ఫోటోషూటు, నామకరణం ముందు ఫోటోషూటు, నామకరణంలో ఫోటోషూటు, ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టడం. వీటి వల్ల మరి నరదృష్టి తగిలి అనారోగ్య సమస్యలు రావంటే ఎలా? మాకు అది జరిగింది, ఇది జరిగింది అంటే గోప్యం అనేది చాలా అవసరం ఇప్పుడు కాలంలో మనిషికి. ఎంత గోప్యత అంటే ఈ క్షణం నువ్వేం చేస్తున్నావు నీ నీడకు కూడా తెలియకూడదు అంటది శాస్త్రం. మనం ఏం చేస్తున్నాం మన నీడకే తెలియదంటే మనమేమో ప్రపంచం అంతా చూపించుకుంటాం. ఒకప్పుడు కాలంలో ఇంట్లో వంటలు చేసే గదిలో కూడా ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు, పని వాళ్ళని కానీ లేకపోతే ఇంకెవరిని కూడా రానిచ్చేవాళ్ళు కాదు. చేసే వంటల్ని కూడా
జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. అంటే దాని మీద ఇప్పుడు మనకు అనారోగ్య సమస్యలు ఒక రకంగా కారణం ఆహార పదార్థాలు మనం సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అక్కడికి వెళ్ళి తిన్నాం, ఇక్కడికి వెళ్ళి తిన్నాము, ఆ తినేదే హోటల్ చూపించుకుంటున్నారు, అదే వీడియోస్ మళ్ళీ. ఇంకా కొంతమంది ఇంత ముద్దలు కుక్కేస్తుంటారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావా, అదే ఇంత జాగ్రత్తగా ఉన్నా వస్తాయి అని అనిపిస్తుంది. అది ఎప్పుడోసారి పడుతుంది, పడకుండా అయితే ఏం పోదు. కాబట్టి ఆ పిల్లలకు ఆ టెన్షన్ ఉండదు, కాబట్టి కర్మ అనేది వాళ్ళకి పనిచేయదు. ఒక అనారోగ్య సమస్య తప్పితే. ఇంకోటి కొంతమందికి విద్య రాదు, అది కూడా కర్మే. విద్య రాదు పిల్లలకి, ఎంత పెద్ద స్కూల్లో వెయ్యి ఏం చెయ్యి విద్య రాదు వాళ్ళకి, అది కూడా ఒకలాంటి కర్మే. ఈ రెండు తప్పితే వాళ్ళకి అది గత జన్మ కర్మనా? ఖచ్చితంగా. విద్యావంతుడు విద్యని 10 మందికి పంచకపోతే మరో జన్మలో విద్య రాదు అని శాస్త్రం చెప్తుంది. విద్య రాని వాళ్ళగా ఉండిపోతాడని చెప్తుంది. అందుకే విద్యని అందరికీ పంచాలి, మనకు తెలిసింది. ఇంకొకటి, మన ఆస్తుల్ని దోచుకుంటారు, మన నగల్ని దోచుకుంటారు, మనల్ని ఇబ్బంది పెడతారు, మనలో ఉన్న విద్యని ఎవరు దోచుకోలేరు. అందుకే విద్య అనేది మన ప్రతి మనిషికి అవసరం. విద్యని ఉచితంగా దానం చేయాలి. ఇప్పుడు అది కమర్షియల్ అయిపోయింది అందరికీ, అదొక బిజినెస్ అయిపోయింది విద్య అనేది. పూర్వకాలంలో గురుకులాల్లో ఒక గురువు దగ్గర విద్యను నేర్చుకుంటే ఏదో వాళ్ళు తోచింది ఏదో గురువుకి లేకపోతే ఆశ్రమానికి ఏదో సేవ చేసేవాళ్ళు, అలా ఉండింది. ఇప్పుడు బిజినెస్లు అయిపోయినాయి. కాబట్టి ఆ విద్య అనేది తప్పకుండా కర్మనే ఉంటుంది. తల్లిదండ్రులది కూడా పిల్లలకి వర్తిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఎందుకు కొట్టుకుంటాయి శాస్త్రాలు, ఎందుకు మేము కొట్టుకుంటున్నాము అంటే ఎన్నో కారణాలు ఉంటాయి. మనకు ఒకటి జరగకపోవటం వెనకాల ఒక జ్యోతిష్యులు ఖచ్చితంగా చెప్తారు మనకి. వాళ్ళు పూర్వజన్మ అని చెప్పకుండా ఈ గ్రహము ఈ రాశి ఇలా ఉంది, అవి పనిచేయటం అలానే పనిచేస్తాయి. పూర్వజన్మ కర్మ వల్లే ఇవి పనిచేయటం మొదలు పెడతాయి, నెగిటివ్గానా పాజిటివ్గానా అని చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి అందుకే పుట్టినప్పటి నుంచి కూడా బొట్టు పెట్టడం, మంచి భగవంతుడి యొక్క మంత్రాలు నేర్పించటం, వాళ్ళు చెప్పాలి, వాళ్ళ చేత చెప్పించాలి, మాట రాగానే నేర్పించటం. వాళ్ళకి ఏదైనా గుర్తు ఉండట్లేదు అని అంటే వాళ్ళకు గుర్తు ఉండేలా కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలని జపింప చేయటం. భగవంతుడి పాదాలు పట్టుకోవాలి, ఏ కర్మ ఏ జన్మలో చేశామో ఇటువంటి. అంటే బిడ్డను చూసి తల్లిదండ్రులు కూడా బాధపడతారు, వాళ్ళది కర్మే అది, అలా ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని మనం లెక్క పెట్టడం సాధ్యం కాదు, అది ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. ప్రతి కదలికలో కర్మే. చెడ అనేది ఇంకా మన ప్రవర్తన వల్ల మన తలరాతని మార్చుకోవచ్చు. పూర్వజన్మ కర్మని తొలగించుకునే మార్గాలు ఉన్నాయి, పూర్తిగా పోతాయని కాదు. కర్మ ఎవరైనా అనుభవించాలి. భీష్ముడి యొక్క వృత్తాంతమే మనకు తెలుస్తుంది. అష్టవసూళ్ళైన ఆయన కర్మని ఎంత అనుభవించాడు అసలు. అంపశయ మీద ఉండి వివాహం చేసుకోండి అని చెప్పి భీష్మించుకొని కూర్చొని. కాబట్టి పురాణాలన్నీ కూడా మనం ఉదాహరణగా తీసుకొని జీవనాన్ని కొనసాగించాలి. ధన్యవాదాలు. నమస్తే.